చరిత్ర తెలియని వాడు చరిత్రను సృష్టించలేదని చెప్పేసి బాబాసాహెబ్ గారు చెప్తారు. అది మాట చెప్పిన మాట కూడా కాదు. సో వాడికి చరిత్ర తెలీదు. ఈ రోజు మనం ఈ కార్యక్రమం రమ్మనుకో వాడేమనుకున్నాడండి, పలానా దుర్గప్రసాద్ రమ్మన్నాడంటే వాడికన్నా ఏదైనా ఉంటారు కదా, వాళ్ళ ముందు ఏదో ఎప్పుడు పొందుతాడు, వీళ్ళు డబ్బులు ఇస్తారు, ఇదే వాళ్ళు అనుకున్నారు. అది కాదురా, ఈ రోజు నీ స్వతంత్రం వచ్చిన రోజురా, నీ బతుకు మార్చడం కోసం ఈ రోజు ఆ రోజు తగలెట్టారైనా అది తెలిస్తే మనం చెప్పక్కర్లేదు, జస్ట్ గుర్తు చేస్తే చాలు. అరే పలానా రోజు 20 తారీఖు గుర్తుంది కదంటే గుర్తున్నట్టాడు అంతే. సో వాళ్ళకి ఆ చరిత్ర తెలియదు. నాది కాదు సిచ్యువేషన్, ఎవరో చేసుకున్నాం మనకెందుకన్నా పొందుకోనమాట. కాబట్టి ఈ రోజు నేను ఏమంటానంటే, జ్ఞానవంతులు పెద్దలు అందరూ ఉన్నారు. సార్ నేను చెప్పారు మా జనరేషన్ అయిపోయింది, యువతరం రావాలన్నారు. యువతరం రావాలన్నా లేదంటే ఇంకా వేలాదిగా జనం తరాలన్నా కేవలం చరిత్ర మాత్రం తెలియదండి. అది బుద్ధుని యొక్క చరిత్ర కానివ్వండి, బాబాసాహెబ్ యొక్క చరిత్ర కానివ్వండి, రాజ్యాంగం యొక్క చరిత్ర కానివ్వండి, మన బతుకుని రాజంగా మారడం కోసం ప్రముఖులైన వారు త్యాగాలు చేసినటువంటి వారి చరిత్ర కానివ్వండి, వాళ్ళ చరిత్ర తెలిసినప్పుడు మాత్రమే వీడు చరిత్ర సృష్టించాలని తెలుసుకుంటాడు. వాళ్ళ చరిత్ర తెలియనంత వరకు ఇది నాది కాదు అనుకుంటారన్నమాట. చరిత్ర తెలియనంత వరకు వేటగాడు చెప్పిన చరిత్ర మన చరిత్ర అనుకుంటాం. ఈనాడు వేటగాడు ఎవరో మనకు తెలుసు బాగా, మన వేటాడుతున్నారు. సో వాళ్ళే చెప్పారు మీ బతికిదేరా, మీరు ఇక్కడ ఉన్నారా, స్వతంత్రం లేదు అన్నారు. మన వాళ్ళు ఎంత బాగా ప్రిపేర్ అయిపోయారంటే అయ్యో మనకి ఎందుకు, మనం ఎంత మాతోనే అయ్యో మనకి ఎందుకు, వాళ్ళు ఇస్తారా, ఇట్లా ఉండిపోయారు. కానీ నిజానికి మూలవాసీలుగా ఈ భారతదేశంలో వీరంటుడు హక్కుదారులు మనకి మన వాళ్ళ మనిషి ఎలా ఉంది, ఇది మనది కాదు, మేము దీన్ని వారసులు కాదు, మేము బాధిస్తున్నా అన్నది మన వాళ్ళనే ఫీడ్ అయిపోయింది. వేరే అలా ఫీడ్ అయిపోయినప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం చేయగలుగుతాం. కాబట్టి ఫైనల్ గా కూడా నేను అదే చెప్పానండి, స్టార్టింగ్ నేను చెప్పిందే చరిత్ర తెలియాలి.